నమస్తే ఫ్రెండ్స్, ఇవి వచ్చిన పెబల్స్ స్టోన్స్ రాళ్ళు ప్లస్ గవ్వలు ఉన్నాయి. మేము గోకర్ణకు పోయినాము టూర్కు, ఫ్యామిలీ టూరు. అప్పుడు గోకర్ణ బీచ్లో చాలా బాగున్నాయి ఇవి, ఎందుకనేసి కొన్ని గులకరాళ్ళు చాలా బాగున్నాయి, నైస్గా ఉన్నాయి. ప్లస్ అదిగాక అక్కడక్కడ గవ్వలు కూడా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి కొన్ని తెచ్చుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి అక్కడైతే కన్నా బీచ్ల దగ్గర గవ్వలు బాగుంటాయి. ప్లస్ ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి తెచ్చుకున్నాము. ఇంకా అట్లే ఉన్నాయి, అందుకనేసి ఏమో ఒకటి చేద్దాము అని చెప్పేసి దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుందాము అని చెప్పి చేస్తున్నాను. బాగున్నాయి కదా గవ్వలు. నేనైతే చిన్న గాజు కప్పు తీసుకున్నాను. మీకు ఏదైనా పెద్దది గాజుది ఏదైనా ఉంటే కనుక ఎవరు దగ్గరికి పోని ప్లేసెస్లో పెట్టండి, కార్నర్స్లో చాలా బాగుంటుంది. మీకు ఇది జస్ట్ చూపించడానికి అని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. గాజు దాంట్లో అయితే బాగుంటుంది, కానీ ఎవరు టచ్ చేయని ప్లేస్లలో అయితే పెట్టుకోండి, బాగుంటుంది. ఇది నేను చూపెడుతున్నాను. ఫస్ట్ రాళ్ళు గవ్వలు వేసి నీళ్ళు వేసి పెడితే బాగుంటుందా, ఎట్లా పెడితే బాగుంటుంది అని చూడండి. ఫిక్స్ కావడం లేదు, ఇది వద్దు, ఇట్లా చేయొద్దండి, మొక్క సరిగా రాదు. కాబట్టి కిందికి పెట్టేయండి. ఇంకా ఫస్ట్ ట్రయల్ చేసినాను చూపెడదామనేసి, వద్దు, ఫస్ట్ మొక్కను పెట్టండి, ఆ తర్వాత రాళ్ళు వేయండి, బాగా ఫిక్స్ అవుతుంది. ప్లస్ నీళ్ళు కూడా కింద నుంచి అందుతూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మొక్క పెడుతున్నాను నేను, ప్లాంట్. ఫస్ట్ ప్లాంట్ పెట్టి ఆ తర్వాత స్టోన్స్ పెబల్స్ వేయండి, ఆ తర్వాత నీళ్ళు వేయండి. ఎందుకంటే మొత్తము వేర్లు అన్నిటికీ నీళ్ళు తగులుతూ ఉంటేనే బాగొస్తుంది చెట్టు. మనీ ప్లాంట్ అసలు మా మిద్ది పైన అయితే కనుక మనీ ప్లాంట్ పెద్ద పెద్ద ఆకులు అయితే కనుక చాలా పెద్దవిగా వచ్చినాయి, హెల్తీగా వస్తున్నాయి. వాటిలో నేను చిన్న చిన్నవి ఏరుకొని వచ్చినాను, ఎందుకంటే చిన్న కప్పులు కదా, పెద్ద పెద్దవి పెడితే బాగుండదు అని చెప్పేసి చిన్న కప్పుల్లో. ఇవి ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తేనే డైనింగ్ టేబుల్ కాడ పెడదామని. డైనింగ్ టేబుల్ ఆల్రెడీ గ్లాస్ది, ఇంకా దాని లోపలే పెబల్స్ ఉన్నాయి, ఇంకా దాని మధ్యలో ఇది పెడితే కన్నా అంత లుక్ ఉండదు అని చెప్పేసి ఇంకా హాల్లో మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇంకా మరేం పర్వాలేదులే అని చెప్పేసి టీవీ దగ్గర పెట్టినాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకోండి, బాగుంటాయి, జ్ఞాపకంగా ఉంటాయి. ఇవి ఇలా యూజ్ అవుతాయి. ప్లస్ పెద్ద గ్లాస్ దాంట్లో పెట్టుకోండి, కూజా లాంటి దాంట్లో పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.